భూభారతి చట్టం ద్వారా ప్రతి రైతుకి ఒక అంగుళం భూమి కూడా తేడా పోకుండా 6 చట్టం ఎక్కడికి ఇన్వాల్వ్మెంట్ పోకుండా బయటకు పోకుండా ఎన్ని సంవత్సరాలకైనా ఆ భూమిని రికార్డు పూర్వకంగా భద్రపరిచిన జవాబందీ రికార్డు ఉంచడానికి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అది ఆన్లైన్ లోనే పానీలు పెట్టి మీ సేవ అన్ని కబ్జాలు ఉన్నది. దానికి ఇక ఎవరైనా పిటిషన్ అయితే డబ్బున్నోడితే రాజ్యం అని పేదోడు పోయి కోర్టుకు పోలేడు, పేదోడు కలెక్టర్ దగ్గరికి పోలేడు. ఒక 6 ఒక పాస్బుక్ ఇవ్వాలంటే కలెక్టర్కి అప్పీల్ చేసుకోవాలి. ఏదో గత ప్రభుత్వం చేసింది. కానీ ఇప్పుడు 6 చట్టం గ్రామస్థాయి అధికారి, రెవెన్యూ అధికారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్, మళ్ళీ డిప్యూటీ తహసీల్దారు, ఆర్డీఓ వీళ్ళందరి సమక్షంలో మీ ఇంటికి వచ్చి ప్రభుత్వం ఎవరి పాస్బుక్లు వాళ్ళకి ఇవ్వడానికి చక్కటి నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకుంది. ఆనాడు బాబర్ కాలం నుంచి ఈ రోజు వరకు కూడా అది నడిచింది 6 చట్టం. ఆ చట్టాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నం చేసిన ఆ ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రభుత్వం కానీ వాళ్ళు చేసిన దానికి మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి భూభారతి చట్టం ద్వారా ప్రజలకు చక్కటి పరిపాలన విధానం ఇవ్వడానికి కంకణం కట్టుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు చక్కగా జరుగుద్ది. తర్వాత దీంట్లో అవినీతి అనేది చాలా వరకు చచ్చిపోతుంది.